అందరికీ నమస్కారం అండి. చాలామంది లాస్ట్ టైము న్యూరో సర్జన్తో ఇంటర్వ్యూ అయిన తర్వాత కొన్ని మెసేజెస్ పెట్టారు. ఇంకా కొన్ని మాకు డౌట్స్ ఉన్నాయండి అని. అలాంటి డౌట్స్ తోటి ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. టుడే ఈజ్ అవర్ స్పెషల్ గెస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు, న్యూరో ఫిజిషియన్. ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. డాక్టర్ శ్రీకాంత్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం. చాలా డౌట్స్ మన సొసైటీలో చాలా మనుషుల్లో బ్రెయిన్లో ఉండిపోయాయి. అలాంటి డౌట్స్ అని ఈరోజు మేము ముందుకు తీసుకొచ్చాను. యాక్చువల్గా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత వచ్చింది అని బాధపడుతూ ఉంటారు, కానీ రావడానికి ముందు ఖచ్చితంగా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అని అంటారు. ఎగ్జాక్ట్గా ఏంటి సార్ అవి అంటే ఏం చెప్తారు? బ్రెయిన్ స్ట్రోక్ అనేది యూజువల్గా సడన్గా వచ్చే ఈవెంట్. సో పేషెంట్ అప్పటి వరకు బాగుండి సడన్గా వస్తుంది. దీనిలో మెయిన్గా కుడి చేయి కానీ ఎడం చేయి కానీ ఎడం కాలు కానీ ఎడం కుడి కాలు కానీ సడన్గా వీక్నెస్ రావడము, లేదా ఆ సైడ్ ఒక సైడ్ తిమ్మిరి రావడము, మూతి ఒక సైడ్ వంకర పోవడము, మాట స్పష్టంగా లేకపోవడం అనేది ఒక సిమ్టమ్. రెండోది మనం చెప్పేది అర్థం కాకపోవచ్చు పేషెంట్కి. మనం అడిగే క్వశ్చన్ తనకు అర్థం కాదు, లేదా చెప్పడం బయటికి అసలు వర్డ్స్ రాకుండా పోవచ్చు. ఇవి లాంగ్వేజ్ సెంటర్ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతే బ్రెయిన్లో వస్తుందండి. రెండోది చిన్న మెదడులో స్ట్రోక్ వస్తే మింగడానికి ఇబ్బంది పడడం కానీ, కళ్ళు రెండు కనిపించడం కానీ, నడిచేటప్పుడు తూలిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. నేను మొదట చెప్పినవి ఒక సైడ్ వీక్నెస్, మాట తడబడము, మాట అర్థం కాకపోవడం కానీ, లేకపోతే మాట బయటికి రాకపోవడం కానీ పెద్ద మెదడులో వచ్చినప్పుడు వస్తుంది. అదే చిన్న మెదడులో వస్తే మనం ఈ విధంగా ఏదైతే నడకలో ఇబ్బంది కానీ, కళ్ళు రెండు కనిపించడం కానీ, మింగడంకి ఇబ్బంది కానీ ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో సడన్ ఈవెంట్ దానిలో ఇట్లాంటి లక్షణాలు ఉంటే బ్రెయిన్ స్ట్రోక్గా సస్పెక్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఎన్ని రోజుల నుంచి మనకి సిమ్టమ్స్ కనిపించే అవకాశం ఉంటుంది అందాజుగా? అంటే సడన్గానే వస్తుంది బ్రెయిన్ స్ట్రోక్, నో డౌట్ అందులో, కానీ అట్లీస్ట్ కొంచెం కూడా మనకి ఒక 1 వీక్ ముందు లేదా 5 రోజుల ముందు కొంచెం కూడా మనకు సిమ్టమ్ ఏమి ఉండదండి? బ్రెయిన్ స్ట్రోక్స్లో మనము 2 రకాలుగా చెప్తామండి. ఒకటి మినీ స్ట్రోక్స్ అంటాము, ఆర్ ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్స్ అంటాము. వీటిల్లో అట్లా మీరు చెప్తున్నట్టుగా వార్నింగ్ సైన్స్ లాగా వచ్చి తగ్గిపోవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ సడన్గానే వస్తుంది. అంటే పేషెంట్ 1 నిమిషం బాగుంటాడు, సడన్గా వస్తుంది. కొంతమందిలో లక్కీ ఫ్యూ కొంతమందికి వచ్చి తగ్గిపోవడము, ఆ తర్వాత ఇంకొకసారి మేజర్ స్ట్రోక్ రావచ్చు. సో ఇట్లా వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఛాన్సెస్ మళ్ళీ ఇంకొకటి పెద్ద స్ట్రోక్ రాకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ స్ట్రోక్స్ అంటాం వాటిని. బ్రెయిన్ స్ట్రోక్ అంటే చాలా మందికి హార్ట్ అటాక్ అని అనుకుంటూ ఉంటారు. హార్ట్ స్ట్రోక్ కి బ్రెయిన్ స్ట్రోక్ కి డిఫరెన్స్ చాలా మందికి తెలియదు. యాక్చువల్గా మన తెలుగులో అచ్చంగా పక్షవాతం అని చెప్తారు యాక్చువల్గా చెప్పాలి అంటే. కానీ వచ్చిన తర్వాత మనకి గోల్డెన్ పీరియడ్ అంటాం కదా, వచ్చిన తర్వాత ఏ టైం నుంచి ఏ టైం వరకు గోల్డెన్ పీరియడ్ అంటారు, ఆ టైంలో ఏం చేయాలండి? సో బ్రెయిన్ స్ట్రోక్ 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి బ్రెయిన్లో బ్లీడ్ అవ్వడం, రెండోది బ్రెయిన్లో క్లాట్ అవ్వడం. ఓకే, సో ఈ బ్రెయిన్లో క్లాట్ అవ్వడం దాన్ని ఇస్కెమిక్ స్ట్రోక్స్ అంటాం. ఓకే, దీన్ని మనము ఇంజెక్షన్, బ్లడ్ క్లాట్ని ఏదైతే ఉంటుందో కరిగించడానికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది. దాన్ని టెనిక్టిప్లేస్ కానీ ఆల్టిప్లేస్ కానీ అంటాము. సో ఇది ఎక్కువగా ఏ టైంలో బాగా పనిచేస్తుంది రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే 4.5 గంటల్లో పేషెంట్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మనకు హాస్పిటల్కి 4.5 గంటల లోపల తీసుకురాగలిగితే, నిమిషాలు ఏం లేదు, గంటలే ఉంది యాక్చువల్లీ. సో 4.5 hours వరకు మనం ఆ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే ఆ పేషెంట్ బ్లాక్ని మనము ఓపెన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కడ ఇస్తారు సార్ ఇంజెక్షన్? సో ఐవి ఇంజెక్షన్ ఇస్తాము. సో ఇది మనము ఇవ్వగానే ఛాన్సెస్ ఆ బ్లాక్ అనేది మళ్ళీ క్లియర్ అయ్యి పేషెంట్కి ఇంప్రూవ్మెంట్ ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని ఈ గోల్డెన్ పీరియడ్గా కన్సిడర్ చేస్తాం, ఫస్ట్ 4.5 hours. కానీ వన్స్ వచ్చిన తర్వాత రికవర్ అవుతున్న టైంలో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏం చెప్తారు? సో స్ట్రోక్ వన్స్ వచ్చింది అంటే మళ్ళీ ఇంకొకసారి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందండి. సో లైఫ్ టైము వాళ్ళు కొన్ని మెడికేషన్స్ వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. దానిలో మనము ఎక్కువగా వాడేది ఆస్పిరిన్ అంటాము. అంటే ఇది బ్లడ్ ప్లేట్లెట్స్, యాంటీ ప్లేట్లెట్స్ అంటాము. సో మళ్ళీ క్లాట్ అవ్వకుండా చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇంకొకటి స్టాటిన్స్ అంటాము. సో అందులో రోజువా స్టాటిన్ కానీ ఇట్లాంటి కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇవి 2 టాబ్లెట్స్ కంపల్సరీగా లైఫ్ లాంగ్ వాడుకోవాల్సి ఉంటుంది. ఏది బ్రెయిన్లో క్లాట్ అవుతాయి. రెండు అది కాకుండా మిగతావి లైక్ షుగర్ కానీ బీపీ కానీ ఉంటే అవి స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసుకోవడం ఇంపార్టెంట్. అది కాకుండా లైఫ్ స్టైల్లో బేసికల్గా ఎక్సర్సైజ్, ఫిజియోథెరపీ ఇవి చేసుకుంటే ఉన్న ప్రాబ్లం ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి, నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి స్ట్రోక్ రాకుండా ఎక్సర్సైజ్, బాడీ యాక్టివ్గా ఉంటే సో అది మళ్ళీ ఇంకొక స్ట్రోక్ రాకుండా ఉండడానికి ఉంటుంది. అంటే పక్షవాతం రావడానికి ముఖ్య కారణాలు, ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు సార్? బ్రెయిన్ స్ట్రోక్ యూజువల్గా పెద్ద వయసులో వస్తుందండి. సో 50 years అంత దాటిన తర్వాత వస్తుంది సార్. లేదు, నేను యాక్చువల్లీ 40 yearsలో ఉన్న వాళ్ళకు కూడా నేను చూసాను. దానికి కారణం ఏమై ఉండొచ్చు?
తక్కువ ఏజ్లో వచ్చే వాటిని స్ట్రోక్ ఇన్ యంగ్ అంటామండి. సో ఈ స్ట్రోక్ ఇన్ యంగ్ ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నాం. ఓకే, సో ముందు అంతా యూజువల్గా 50 years అంత పైన వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు లెస్ దెన్ 40 years, 20-25 years, 30 yearsలో కూడా వస్తున్నాయి. సో వీటిని స్ట్రోక్ ఇన్ యంగ్ అంటాం. లెస్ దెన్ 40 years స్ట్రోక్ ఇన్ యంగ్. సో వీటిల్లో మనము బేసికల్గా మనము 2 రకాలుగా చెప్పుకోవచ్చు కారణాలు. ఒకటి ట్రెడిషనల్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు స్మోకింగ్, డ్రింక్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, సరేనా. నెక్స్ట్ మూమెంట్ ఎక్కువ లేకపోవడం వల్ల ఉభయకాయం రావడం, అంటే ఒబేసిటీ రావడము, ఇవి ఈ కారణాల వల్ల స్ట్రోక్స్ వస్తాయి. ఇంకా కొన్ని అన్యూజువల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వీళ్ళకి. లైక్ బ్రెయిన్లో రక్తనాళం ఏదైతే ఉంటుందో వాపు చెందే అవకాశం ఉంటుంది. సో వాటిని వాస్కులైటిస్ అంటాం. సో రీసెంట్గా 2 కేసెస్ కూడా నేను అట్లా చూశాను. 25 years మేల్ ఫీమేల్ రెండిట్లలోనూ రక్తనాళాలు, బ్రెయిన్లో ఉన్న రక్తనాళాలు వాపు చెంది అవి మూసుకుపోవడం వల్ల ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయి. వాస్కులైటిస్ అంటాం. రెండోది రక్తనాళము డిసెక్షన్, అంటే మనకి ఈ రక్తనాళాలు ఏవైతే బ్రెయిన్కి వెళ్తాయో అవి సడన్గా దానిలో టేర్ రావడము, రక్తనాళాలు వాల్స్లో టేర్ రావడము, దాని ద్వారా రక్తనాళాలు మూసుకుపోవడము అనేది జరగవచ్చు. ఇది యూజువల్గా ఒక్కొక్కసారి బీపీ షూటప్ అవ్వడం వల్ల జరుగుతుంది. సో దీన్ని డిసెక్షన్స్ అంటాం. ఇవి కాకుండా కొన్ని కారణాలు ఉంటాయి. లైక్ మోయా అనే ఒక డిజీజ్ రీసెంట్గా మేము చూస్తాం. సో సో రీసెంట్లీ ఒక 25 years old లేడీ వచ్చారు. తనకి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు. తనకి తన రోజు డైలీ వర్క్, సింపుల్ హౌస్ వైఫ్. తనకి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అంటే కాలు చేతులు వీక్నెస్ వచ్చాయి. చూస్తే ఈ 2 రక్తనాళాలు, పెద్ద రక్తనాళాలు, కెరటిడ్స్ అంటాము, ఒకటి ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయింది, ఇంకొకటి నియర్ బై 90% అట్లా బ్లాక్ అయింది. అదే మీరు ఇందాక బ్రెయిన్ ని ఇక్కడ చూపిస్తూ ఉన్నారు మీరు ఈ ప్లేస్ లో, అంటే ఇక్కడ ప్లేస్ కి బ్రెయిన్ కి, అంటే ఇక్కడ నుంచి కనెక్షన్ ఉంటుందా సార్ బ్రెయిన్? మన హార్ట్ నుంచి వచ్చే రక్తనాళాలు అన్ని బాడీస్కి ఎలా, అన్ని పార్ట్స్కి ఎలా వెళ్తాయో అట్లాగే మనకు 4 blood vessels వెళ్తాయి హార్ట్ నుంచి. 2 క్యారోటిడ్ ఆర్టరీస్ అంటాము, వెనకాల 2 వర్టిబ్రల్ ఆర్టరీస్ అంటాము. సో ఇక్కడ 2 రక్తనాళాలు ఉంటాయి మనకి, వీటిని క్యారోటిడ్స్ అంటాం. సో ఇవి బ్లాక్ అయితే చాలా వరకు మేజర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. వెనకాల చిన్న 2 వర్టిబ్రల్ ఆర్టరీస్ ఉంటాయి, అవి చిన్న మెదడుకి సప్లై చేస్తాయి. సో అందుకే ఇక్కడ వెనకాల కొడితే చిన్న మెదడు డ్యామేజ్ అవుతుందని. సో అక్కడ ఏంటంటే వర్టిబ్రల్ ఆర్టరీస్ అని ఉంటాయి 2. సో అవి ఇక్కడ దగ్గర వెనకాల వెళ్తుంటాయి కాబట్టి దాన్ని డ్యామేజ్ అవుతాయి అంటారు. సో వెనకాల కొడితే. ఓకే. సో ఈ పేషెంట్కి ఏంటంటే ఈ 2 ఫ్రంట్ ఏవైతే బ్లడ్ వెజల్స్ ఉన్నాయో, కెరోటిడ్ ఆర్టరీస్ ఆల్మోస్ట్ బ్లాకేజెస్కి వచ్చాయి. సో దానికి కారణం తనకి ఏవి రిస్క్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్ కానీ డ్రింక్స్ కానీ చేసేది, హౌస్ వైఫ్, తను సింపుల్ హౌస్ వైఫ్. కానీ ఎందుకు వచ్చింది అంటే అది రక్తనాళము జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల అది మూసుకుపోవడం జరుగుతూ ఉంది. దానిలో ఇన్ఫ్లమేషన్ అనేది కూడా లేదు, వాపు అనేది కూడా లేదు. సో దీనికి మేము షంట్ చేయించాము. ఈ ఎక్స్టర్నల్ కెరోటిడ్ అని ఉంటుంది, దానికి పైన ఇంకో రక్తనాళం షంట్ చేసుకుంటే షీఈస్ బెటర్ నౌ. ఇంకొక సైడ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో ఇట్లా అన్యూజువల్ కాజెస్ ఉంటాయి. ఇవి కాకుండా డిసెక్షన్, మోయా అని చెప్పాను, లేకపోతే వాస్కులైటిస్, ఇలాంటి కాకుండా కొంచెం మందికి హైపర్ హోమోసిస్టినీమియా అనేది ఉంటుంది. సో మనకి బాడీలో హోమోసిస్టిన్ అనేది మనం ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం. సో ఈ హోమోసిస్టిన్ అనేది కూడా రక్తనాళంలో క్లాట్స్ కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా యంగ్ స్ట్రోక్స్ కారణం అవుతుంది. రైట్. ఇందాక యాక్చువల్లీ మీరు 50 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళ స్ట్రోక్స్ గురించి మాట్లాడుతుంటే, లేదండి నేను 40 ఏళ్ళలో కూడా చూసాను, అందుకని మీరు ఇటువైపు వచ్చారు. సో 50 ఏళ్ల తర్వాత వచ్చే స్ట్రోక్స్ ఎలా ఉంటాయి, వాళ్ళకి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? బేసికల్గా 50 years తర్వాత మెయిన్గా ఎవరైనా కానీ యాన్యువల్ హెల్త్ చెకప్స్ అనేవి చేసుకోవాలి. ఎవ్రీ 40 years దాటిన తర్వాత వాళ్ళే. ఏ టెస్టులు చేయించుకోవాలంటారు? మెయిన్గా షుగర్, బీపీ, కొలెస్ట్రాల్ లెవెల్స్, ఓకే, అండ్ హార్ట్ పంపింగ్ యాక్టివిటీస్ ఎట్లా ఉన్నాయి, ప్లస్ క్యారోటిడ్స్, ఈ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో అవి ఎట్లా అందరూ పూడిక ఏమన్నా ఫామ్ అయిందా, ఇవి చూసుకోవడము. నెక్స్ట్ హోమోసిస్టిన్ ఈ లెవెల్స్ అనేది చెక్ చేసుకోవడము, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి చేసుకుంటే మనకి చాలా వరకు మనము ఐడెంటిఫై చేయగలుగుతాం బాడీలో ఎంతవరకు రిస్క్ ఫ్యాక్టర్స్ మనకి ఉన్నాయి, అవి మనం కంట్రోల్ చేసుకోవడానికి. ఇప్పుడు మేము ఈ రక్తనాళాలు చెప్పాం కదా బ్లాక్ అవుతాయని, సో ఇవి చాలామందికి జరుగుతుంది. ఇది మనం 70% పైన ఉంటే అవి మొత్తం నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో మళ్ళీ మొత్తం మూసుకుపోయే ఛాన్స్ ఉంటాయి. కాబట్టి యాన్యువల్గా చెక్ చేసుకోవడము, 90% ఆ రీచ్లో రాకముందు స్టెంటింగ్ అని ఏమన్నా చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లల్ని ఏదో మిస్టేక్ చేశారనో, లేకపోతే ఇంట్లో వచ్చే ఫ్యామిలీ ఇష్యూస్కో
చిన్న చిత్తగా వేసే దెబ్బలు కూడా ఒక్కొక్కసారి చాలా పెద్ద ఇష్యూస్కి దారితీస్తాయని చెప్పని విన్నానండి. అంటే ఎక్కడ సెన్సిటివ్ ప్లేస్ అంటారు బ్రెయిన్కి దెబ్బ తగలడం అనేది మీ ఉద్దేశ ప్రకారం? సో సెన్సిటివ్ ఏరియాస్ అంటే బ్రెయిన్కి మనకి మొత్తం యాక్చువల్గా బోన్ ప్రొటెక్టెడ్గానే ఉంటుంది. ఎస్పెషలీ చెంప అనేది వెరీ సెన్సిటివ్ ఏరియా, చెవికి దగ్గరగా ఉన్న ప్లేస్ అంతా కూడా బ్రెయిన్ కనెక్ట్ అయి ఉంటుంది అని. సో అదే అండి, బోన్ ఎవ్రీథింగ్ మన బ్రెయిన్ అంతా ప్రొటెక్టెడ్గానే ఉంటుంది స్కల్ తోటి. ఇంపాక్ట్ సివియారిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు సో ఇంపాక్ట్ ఎంత సివియర్గా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న వయసులో పిల్లవాళ్ళకి మనము సివియారిటీ మనం చేయి కొట్టినా కూడా వాళ్ళకి ఎక్కువ ఫోర్స్ ఉంటుంది కాబట్టి ఆ ఇంజరీ అవ్వచ్చు. అదే ఇప్పుడు మనకి యాక్సిడెంట్స్లో వీటిలో హెల్మెట్ దాని రోల్ అదే బేసికలీ. సో మెయిన్గా ఆ ఫోర్స్ ఎంత స్పీడ్లో వెళ్తే అంత ఫోర్స్ఫుల్గా దెబ్బ తగులుతుంది. సో చిన్న స్పీడ్లో వెళ్తే తక్కువగా దెబ్బ తగిలే ఛాన్స్ ఉంటాయి హెడ్కి. అంటే మీకు తెలిసిన విషయమే, ఒక హీరో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇసుక ఉండి అంతకు ముందు రోజు వర్షం ఏదో వచ్చింది, స్కిడ్ అయ్యి పడిపోయిన తర్వాత బ్రెయిన్కి దెబ్బ తగిలింది. చాలా రోజులు హాస్పిటల్లో ఉన్నారు. తర్వాత ఆయన మాట సరిగా రాలేదు, ఎక్స్ప్రెషన్ సరిగా రాలేదు. అది వీ కెన్ మేక్ ఇట్ అవుట్ వెన్ వీ సీ ద మూవీస్ అండ్ ఆల్. అది అంటే వన్ ఇంకా రికవర్ అయ్యే అవకాశం లేదా సార్? యాక్చువల్గా బ్రెయిన్తో ప్రాబ్లం ఏంటంటే అండి, చిన్న ప్రతి ఏరియా బ్రెయిన్కి ఏదో ఒక ఫంక్షన్ ఉంటుంది. సో అది బయటకు కనబడుతూ ఉంటుంది. సో ఒక ఏరియాకి మెయిన్గా కంట్రోల్, మోటార్ పవర్ కంట్రోల్ అంటే కాళ్ళు చేయి కదిలిచ్చే కెపాసిటీ ఉంటుంది. ఒక ఏరియాకి మాట కంట్రోల్ ఉంటుంది. ఒక ఏరియా క్యాలిక్యులేషన్స్, మెమరీ, ఇట్లా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. సో చిన్న ఏరియా ఎఫెక్ట్ అయినా మనకి బాగా కనిపిస్తుంది అండి. అండ్ బ్రెయిన్కి రీజనరేషన్ కెపాసిటీ పుట్టిన తర్వాత ఫస్ట్ 2 yearsలో బ్రెయిన్ బాగా ఫామ్ అయిపోతుంది. ఆ తర్వాత దాని రీజనరేటివ్ కెపాసిటీ తక్కువ. సో అందుకే మనకి ఏ స్ట్రోక్ వచ్చినా కూడా ఎంతో కొంత రెసిడ్యూయల్ డిసీజ్ కానీ, ఇంజరీస్ తర్వాత ఎంతో కొంత వాళ్ళకి తర్వాత ఇంజరీ వల్ల ఫిట్స్ కానీ ఇట్లాంటి కారణాలు ఏదో ఒకటి ఇష్యూ ఉంటుంది. సో అదే మనకి హార్ట్ అనుకోండి, దాని మెయిన్ ఫంక్షన్ ఒకటి పంప్ చేయడం ఒకటే. వాళ్ళు నడిచినప్పుడు ఆయాసం తప్ప వాళ్ళకి బయటికి కనిపించదు. ఎంత ఇంజరీ అయినా కూడా వాళ్ళు కూర్చున్నప్పుడు ఇదంతా బాగానే ఉంటారు. అదే బ్రెయిన్తో ప్రాబ్లం ఏంటంటే దానికి ఎవ్రీ ఏరియాకి ప్రతి చిన్న ఏరియాకి దానికి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ ఉంటుంది కాబట్టి బయటికి కనిపించేస్తుంటుంది అంతే. రైట్. కానీ పక్షవాతానికి ఇప్పుడున్న టెక్నాలజీస్లో కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్స్ అంటే ఏం చెప్తారండి? ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? సో రీసెంట్గా అయితే మనం ఫస్ట్ మాట్లాడుకుంది ఇంజెక్షన్ ఇచ్చుకొని క్లాట్ని కరిగించడానికి ఉందండి. సో రెండో ఆప్షన్, ఇప్పుడు గుండెలో ఏ విధంగా అయితే స్టెంట్స్ వేసుకోవడం జరుగుతుందో లేదా క్లాట్ని తీసేయడం జరుగుతుందో అదేవిధంగా మనకు రక్తనాళాల్లో ఎక్కడైనా బ్లాకేజెస్ ఉంటే తీయడానికి ఇప్పుడు థ్రాంబెక్టమీస్ అనే ప్రొసీజర్స్ వచ్చాయి. సో మీకు ఇప్పుడు చెప్పిన గోల్డెన్ పీరియడ్ 4.5 hours ఇంజెక్షన్ వరకు. సో 24 hours వరకు ఇప్పుడు మనకు ఎక్స్టెండ్ అయింది. ఇది క్లాట్ని రిట్రీవ్ చేసుకోవడానికి. అదే పేషెంట్ క్లాట్ బ్రెయిన్ స్ట్రోక్స్తో వచ్చి ఆ క్లాట్ మేజర్ బ్లడ్ వెజల్స్లో ఉండి డ్యామేజ్ చాలా వరకు లేదు అనుకుంటే థ్రాంబెక్టమీ కూడా ఆఫర్ చేస్తాం. థ్రాంబెక్టమీ అంటే అక్కడ వెళ్ళి క్లాట్ని తీసేయడం జరుగుతుంది. ఇది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్. ఇది ఇంకొకటి కెరోటిడ్స్ ఏవైతే ఉన్నాయో బ్లాకేజెస్ని ఇది స్టెంట్ చేసుకోవడము, ఇది కూడా న్యూ డెవలప్మెంట్సే. అది కాకుండా ఫిజియోథెరపీలో ఇప్పుడు రోబోటిక్స్ వచ్చినాయి. సో పేషెంట్ నడిపించడానికి అండ్ ఆక్వాథెరపీస్ ఇట్లాంటివన్నీ లేటెస్ట్ నెక్స్ట్. అండ్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అని కూడా వస్తున్నాయి నెక్స్ట్. అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో, ఇప్పుడు మాట్లాడడం లేని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఈ కంప్యూటర్ సిస్టమ్ తోటి వాళ్ళు బ్రెయిన్ని రీడ్ చేస్తూ అది వాయిస్ని ప్రొడ్యూస్ చేయడానికి ఇట్లాంటివి కూడా నెక్స్ట్ డెవలప్మెంట్లో ఉన్నాయి. కానీ ఒకప్పుడు ఏదో సినిమాలో చెప్పినట్టు బ్రెయిన్లో ఒక చిన్న చిప్ పెడితే కూడా చాలా మార్పులు మనం చూస్తున్నాం, చాలా రిఫార్మ్స్ చూస్తున్నాం. అదేమన్నా ఇంప్లిమెంట్ అయిందండి యాక్చువల్గా? సో ఇంకా జస్ట్ అయితే రీసెర్చ్ స్టేజెస్లోనే ఉన్నాయి కొన్ని. ఇప్పటికీ ఇప్పుడు మనకి యాక్సిడెంట్స్ తర్వాత స్పైనల్ కార్డ్ ఇంజరీస్ అయ్యి మొత్తం కాళ్ళు చేయి పడిపోవడం అనేది జరుగుతున్నాయి. సో వాళ్ళల్లో ఇప్పుడు స్పైనల్ కార్డ్ స్టిమ్యులేటర్స్ అనే సర్జరీస్ వస్తున్నాయి. సో దానిలో చిప్స్ లాంటివి అమర్స్తారు. సో దాని పని ఏంటంటే ఆ స్టిమ్యులస్ ఏదైతే ఇక్కడ నుంచి బ్రెయిన్ నుంచి మనకి స్పైనల్ కార్డ్కి రావడం ఆగిపోతాయి, ఆ చిప్స్ అనేవి గ్యాప్ని ఫిల్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. సో ఇప్పుడు ముందులాగా కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళలో కొంచెం హోప్ క్రియేట్ అవుతుంది దీని చిప్స్ లాంటి వాటితో. రీసెర్చ్ స్టేజెస్ ఉన్నాయి, బట్ ప్రోగ్రెస్ అయితే ఉంది ఇందులో. ఎలాంటి తలనొప్పుల్ని మనం సీరియస్గా తీసుకోవాలి? సో తలనొప్పి మనము బేసికల్గా కొన్ని రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఉంటాయండి. సో హెడేక్ అని నెగ్లెక్ట్ చేయకుండా ఈ కారణాలు ఉంటే ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. మొదట ఫస్ట్ టైం హెడేక్ వస్తుంది, ఎప్పుడు లేదు, ముందు నాకు ఎప్పుడు హెడేక్స్ లేదు, ఫస్ట్ టైం హెడేక్స్ వస్తుంది అంటే కొంచెము
ఇది అబ్నార్మల్గా కన్సిడర్ చేసుకొని తీసుకోవాల్సి ఉంటుంది. సో దానిలో మనకి బ్రెయిన్ ట్యూమరో ఇన్ఫెక్షన్ ఇట్లాంటిది తేలే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది సడన్గా సివియర్గా హెడేక్ వచ్చింది, ముందున్నెప్పుడు ఇట్లాంటిది లేదు అనుకుంటే అది సీరియస్ తీసుకోవాలి. అందులో బ్రెయిన్లో బ్లీడ్ అవుతుంది. ఇట్లాంటి సడన్గా సివియర్ హెడేక్, థండర్ క్లాప్ హెడేక్స్ అంటాం వీటిని. సో అట్లాంటి కండిషన్స్లో బ్రెయిన్లో బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అది ఇంపార్టెంట్. నెక్స్ట్ హెడేక్తో పాటు ఫీవర్, వామిటింగ్స్, నెక్ పెయిన్ ఇట్లాంటివి ఉంటే బ్రెయిన్ ఇన్ఫెక్షన్ని కన్సిడర్ చేస్తాం. అది కాకుండా హెడేక్తో పాటు చెయ్యి కాలు వీక్నెస్ వచ్చిందనుకోండి, దాంతోపాటు చూపు రెండు కనిపించడము, ఇట్లాంటివి ఏమైనా ఉంటే కూడా మనము అబ్నార్మల్గా తీసుకోవాలి. అండ్ పెద్ద వయసు వాళ్ళు 55 ఇయర్స్ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళలో ఫస్ట్ టైం హెడేక్స్ వస్తున్నాయంటే కూడా కొంచెం సీరియస్గా తీసుకోవాలి. వాళ్ళలో బ్రెయిన్ ట్యూమర్స్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే మనం ఒక బ్రెయిన్ స్కాన్ తీసుకుంటే సరిపోతుందండి, బ్రెయిన్ ఎంఆర్ఐ తీసుకుంటే సరిపోతుంది? బ్రెయిన్ స్కాన్స్లో మనకి సిటీ స్కాన్, ఎంఆర్ఐస్ ఉంటాయండి. సో సిటీ స్కాన్ అనేది బేసిక్ టెస్ట్ లాగా కన్సిడర్ చేస్తాం. ఫర్దర్గా స్ట్రక్చర్లో మనకి ఇంకా బెటర్గా కనిపించేది ఎంఆర్ఐలో బాగా కనిపిస్తాయి. సో ఫైనల్ డీటెయిల్స్ మనకి ఎంఆర్ఐలో తెలుస్తుంది అన్నట్టు. కానీ బ్రెయిన్ ఎంఆర్ఐ తీసేటప్పుడు ఎస్పెషల్లీ న్యూరో వాళ్ళు ఖచ్చితంగా పక్కన ఉండాలి అని ఎందుకు చెప్తారు సార్? లేదండి, డాక్టర్ ఉండాల్సిన అవసరం లేదు. అన్లెస్ పేషెంట్కి సెడేషన్ అవసరం పడింది, లేదంటే తనకి కాన్షియస్నెస్ కరెక్ట్గా లేదు, లేకపోతే ఫిట్స్ ఉన్నాయి, ఆ టైంలో ఫిట్స్ రావచ్చు, అట్లా ఉన్నప్పుడు డాక్టర్ పక్కన అకంపెనీ చేస్తారు. బట్ అదర్వైజ్ ఎంఆర్ఐకి అవసరం లేదు. జనరల్ ఎంఆర్ఐకి అవసరం లేదు. ఎస్పెషల్లీ పిల్లల్లో వచ్చే ఫిట్స్ అసలు రావడం రియలీ సో ప్యాథటిక్ సిచ్యువేషన్. ఎందుకంటే పిల్లల్ని స్కూల్కి పంపడం, ఆ టైంలో చదువుకునే పిల్లల్లో, ఇంట్లో ఉండేవాళ్ళు ఉంటే అది వేరే సంగతి, బట్ కానీ పిల్లల్లో ఫిట్స్ అనేది కొంచెం బాధాకరం అయినప్పటికీ అవేర్నెస్ కోసం అసలు ఎందుకు వస్తుందంటే బై బర్తే ఆ కండిషన్ ఉంటే పుడతారా సార్ వాళ్ళు? ఏం జరుగుతుంది యాక్చువల్గా? సో ఫిట్స్కి మనము కారణాల కింద ఫస్ట్ థింగ్ స్ట్రక్చరల్ కాజెస్ అని చెప్పుకోవచ్చు అండి. అంటే బ్రెయిన్లో డ్యామేజ్ అవ్వడం. సో అది పుట్టేటప్పుడు కానీ లేకపోతే డెవలప్మెంట్లో కానీ, అంటే పుట్టినప్పుడు నార్మల్ డెలివరీస్లో ఇంటి దగ్గర అయినాయి అనుకోండి కాన్పు, సో లాంగ్ టైం పుట్టిన తర్వాత బేబీ ఏడవలేదు, అప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ అందాక డ్యామేజ్ అవ్వచ్చు. సో వాళ్ళకి ఫిట్స్ వచ్చే ఛాన్సెస్, లేకపోతే బ్రెయిన్ డెవలప్మెంటే ప్రాబ్లం అవ్వచ్చు, లేదా పోస్ట్ కొంత డెవలప్మెంట్ టైంలో బ్రెయిన్కి ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చి డ్యామేజ్ అవ్వచ్చు. లేదు అంటే ఇంకా కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే స్కాన్స్ నార్మల్గా ఉండి కూడా వాళ్ళకి ఫిట్స్ వస్తాయి. అందులో స్ట్రక్చర్ ఎంఆర్ఐ చూస్తే బాగుంటుంది, కానీ ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్లో మనకి పనితీరులో తేడా వచ్చింది. సో అందుకే వాళ్ళకి ఫిట్స్ అనేవి ఫస్ట్ 15 ఇయర్స్లో మనము స్ట్రక్చర్ నార్మల్ ఉండి కూడా చూస్తాం. ఓకే, సో ఎంఆర్ఐ నెగిటివ్ ఎపిలెప్సిస్ అంటాం వీటిని. మోస్ట్లీ జెనెటిక్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ. పుట్టిన తర్వాత పిల్లలకి ఫిట్స్ వస్తున్నాయని పేరెంట్స్ గుర్తించిన తర్వాత 15 ఏళ్లలోపు ప్రాపర్గా చేయాల్సిన పనులు ఏంటి? అంటే ఒక ఏజ్ తర్వాత తగ్గిపోయే అవకాశం ఉంటుందా, లేకపోతే అది కాన్స్టెంట్గా వాళ్ళ లైఫ్ అంతా ఉండే అవకాశం ఉంటుందా? అదే అండి, స్ట్రక్చరల్ లీజన్ అంటే బ్రెయిన్లో ఏమైనా డ్యామేజ్ అయి ఉంటే మాత్రము ఫిట్స్ మెడికేషన్స్ చాలా వరకు కంటిన్యూస్గా వాడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ డ్యామేజ్ వల్ల బ్రెయిన్ ఎక్కడైతే స్కార్ ఫామ్ అవుతుంది, డ్యామేజ్ అయితే బ్రెయిన్ రిపేర్కి స్కార్ ఫామ్ చేసుకుంటుంది అక్కడ. ఓకే, సో ఆ స్కార్ అనేది బ్రెయిన్కి ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది. సో మనం ఫిట్స్ టాబ్లెట్స్ తీసేస్తే మళ్ళీ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. అది కాకుండా ఈ జెనెటిక్ ఎపిలెప్సిస్ మనం అనుకున్నది ఫస్ట్ 15 ఇయర్స్లో వచ్చేది, బ్రెయిన్ స్కాన్ నార్మల్గా ఉండే వాళ్ళలో మనము ఫిట్స్ కంట్రోల్ ఒక 5 ఇయర్స్ కంట్రోల్ బాగుంది అన్నప్పుడు తీయడానికి ట్రై చేయొచ్చు. బట్ మళ్ళీ రిపీటెడ్గా మందులు ఆపేయడానికి వస్తున్నప్పుడు మళ్ళీ వస్తే మాత్రం మనము ఎక్కువ డ్యూరేషన్ మేబీ ఇంకొక 5 ఇయర్స్ పొడిగించుకోవడము, లేదనుకుంటే లైఫ్ లాంగ్ వాడుకోవడము చూసుకోవాలి. బట్ ఫిట్స్ టాబ్లెట్ వల్ల కన్నా ఫిట్స్ కంట్రోల్ లేకపోవడం వల్లనే ప్రాబ్లమ్స్ ఎక్కువ. దానివల్ల దెబ్బలు తగలడం కానీ, బ్రెయిన్లో రిపీటెడ్గా ఫిట్స్ వస్తే బ్రెయిన్ కూడా డెవలప్మెంట్ని డ్యామేజ్ చేయడము, వాళ్ళకి ఐక్యూ తక్కువ ఉండడము, లేదా వాళ్ళ పర్సనాలిటీలో చేంజెస్ వస్తాయి. అంటే వాళ్ళకి ఎక్కువ కోపం రావడము, ఇరిటబుల్గా ఉండడము, ఇట్లాంటివి ఉంటాయి. సో ఫిట్స్ టాబ్లెట్స్ వల్ల కన్నా ఫిట్స్తో వల్లనే ఎక్కువ ప్రాబ్లమ్స్. చదువుకునే పిల్లల్లో ఎస్పెషల్లీ ఫిట్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత ఓకే మెడిసిన్ వాడినా కూడా సమ్ టైమ్స్ ఎక్కడో ఒక్కడ వాళ్ళకి ఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ టైంలో చాలా ఏళ్ళ నుంచి ఈవెన్ మనం సినిమాలో కూడా చూస్తూ ఉన్నాం, చేతిలో తాళాలు గుర్తు పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం కదా. నిజంగా ఆ రెండింటికి రిలేటెడ్ ఉందండి? వన్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఫిట్స్ రాగానే ఫస్ట్ ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు పేషెంట్ని లెఫ్ట్ సైడ్కి పడుకోబెట్టడం చేయాలండి. వై లెఫ్ట్ సైడ్? లెఫ్ట్ సైడ్ ఎందుకు అంటే మనకి ఇక్కడ ట్రకియా ఉంది కదా, ఇది రెండుగా స్ప్లిట్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండుగా స్ప్లిట్ అవుతుంది. సో ఈ రైట్ సైడ్ది
స్ట్రైట్గా ఉంటుంది, దీంతో పాటు స్ట్రైట్గా ఉంటుంది. లెఫ్ట్ సైడ్ది కొంచెం బెండ్ ఎక్కువగా ఉంటుంది. సో రైట్ సైడ్ పడుకోబెడితే మనం ఏదన్నా కంటెంట్ సలైవా కానీ రైట్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. సో లెఫ్ట్ సైడ్ మనము తిప్పి పెట్టుకోవడం మంచిది. ఓకే, లెఫ్ట్ సైడ్ తిప్పి పడుకోబెట్టుకోవాలి. తల కింద ఏదైనా దిండు పెట్టేసి చుట్టుపక్కల ఏమన్నా పేషెంట్కి ఇంజరీ కాజ్ చేసేవి ఏమన్నా షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉంటే తీసేసుకోవడము, గాలి ప్రాపర్గా వచ్చేటట్టుగా చూసుకోవడము. రెండోది ఎంతసేపు ఫిట్స్ వస్తుంది తనకి, 5 minutes ఎంతసేపు అనేది చూసుకోవాలి. 5 minutes కంటే అంతకంటే ఎక్కువ వస్తే ఏమవుతుందంటే బ్రెయిన్కి పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆక్సిజన్ అందక, సో దానివల్ల తొందరగా మనము హాస్పిటలైజ్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఇవి మనం చేయాల్సినవి. చేయకూడనివి ఏంటి అంటే నోట్లో చేయి పెట్టడం కానీ, ఏదన్నా క్లాత్ కానీ అట్లాంటి పెట్టడం ట్రై చేయడము, లేదు కీస్ కానీ కొంతమంది ఏదో చెప్పు కానీ ఇట్లాంటివి పెడతారు. వీటి వల్ల ఏ ఉపయోగం ఉండదు. రెండోది మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే వాళ్ళు నోట్లో నీళ్లు పోయడం కానీ లేదా ఫుడ్ ఏదైనా తినిపించడానికి ఏదో ట్రై చేస్తుంటారు డ్యూరింగ్ ఫిట్స్. కానీ పేషెంట్స్ తర్వాత కొంచెం లేచిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ టైంలో కొంచెము డ్రౌజీగా ఉంటారు. ఆ ఫుడ్ కానీ మనం నీళ్ళు కానీ ఇచ్చినప్పుడు అది ఊపిరితిత్తుల్లోకి పోతే లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మనం చేయకూడదు అన్నట్టు. ఈ తాళం వల్ల అసలు ఏ ఉపయోగం ఉండదు. తాళం కానీ ఐరన్ రాడ్స్ పెట్టడం కానీ చేతుల్లో చెప్పులు పెట్టడం కానీ ఇవన్నీ చేసినా ఉపయోగం ఉండదు. అది బ్రెయిన్ ఫిట్స్ ఆగిపోయే వరకు అది కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ ఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫిట్స్ వస్తున్నాయంటే బ్రెయిన్లో ఏ పార్ట్లో డ్యామేజ్ ఉంటే అది అవుతుంది సార్? ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్గా ఫిట్స్ వచ్చే టైంలో ఇంటర్నల్గా? బ్రెయిన్లో బేసికల్గా ఒకటేసారి అన్ని ఏరియాస్ ఒకేసారి డిశ్చార్జ్ అవ్వడం, అంటే ఒకటేసారి కరెంట్ లాగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఈ యాక్టివిటీ అనేది ఫిట్స్ అనేది వస్తుందండి. సో డ్యామేజ్ని బట్టి ఒక్కొక్క దగ్గర నుంచి రావచ్చు. ఇప్పుడు మనకి చిన్నప్పుడు ఆక్సిజన్ అందక డెలివరీ టైంలో ప్రాబ్లం అయితే మోస్ట్ ఆఫ్ ద టైం వెనకాల భాగంలో డ్యామేజ్ ఉంటుంది. అదే లేదనుకుంటే హెడ్ ఇంజరీ అయితే ఒక భాగంలో ఉంటుంది. ఈ ఏరియాస్ నుంచి ఫిట్స్ రావచ్చు. ఒక్కొక్కసారి స్కాన్ నార్మల్ కూడా వస్తుంటాయి కదా, సో ఆ టైంలో మొత్తం అన్ని ఏరియాస్ నుంచి కూడా లేదా ఒక స్పెసిఫిక్ ఏరియాస్ నుంచి కూడా రావచ్చు. అవి వీటిల్లో మనము ఏ ఏరియా నుంచి వచ్చింది అని ఎట్లా తెలుస్తుంది అంటే కొంతమంది ఫిట్స్ వచ్చే ముందు తెలిసిపోతుందండి. సో వాళ్ళు కొన్ని చెప్తారు, నాకేవో పాతవి గుర్తొస్తున్నాయి, లేదా నేను మాట్లాడే టైంలో ఇలా లిప్ స్మాకింగ్ చేస్తుంటారు అని చేయడం కానీ, ఇలా కళ్ళు బికరించడం కానీ చేస్తుంటారు, లేదా పొట్టలో ఏదో తేపేసినట్టుగా కొంత సౌండ్ వినిపిస్తున్నాయని ఇట్లాంటి సౌండ్స్ కొన్ని సిమ్టమ్స్ చెప్తారు అన్నట్టు. ఈ బేసిస్ మీద మేము ఐడెంటిఫై చేయడానికి అవుతుంది అన్నట్టు ఏ ఏరియా నుంచి స్టార్ట్ అయింది అనేది. అంటే ఈ ఫ్రాంటల్ ఏరియానా, టెంపోరలా, పెరేటల్, ఆక్సిపిటల్ అని మన 4 ఏరియాస్ ఉంటాయి. సో అక్కడి నుంచి ఒక్కొక్క దానికి ఒక స్పెసిఫిక్ సిమ్టమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. దాన్ని బట్టి ఈ ఏరియా నుంచి అరైజ్ అయ్యింది అనేది మనము చెప్పుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకనేమో కదండి డెలివరీ మరో జన్మ అని అంటారు. ఇటు బిడ్డకైనా తల్లికైనా కూడా. నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ అయినా ఏ టైప్ ఆఫ్ డెలివరీ అయినా సరే ఉండే రిస్క్ ఫ్యాక్టర్ ఎప్పుడూ ఉంటుంది. ఒక చిన్న ఆక్సిజన్ అందకపోతేనే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతున్న టైంలో, ఒక చిన్న బ్లీడింగ్ అయితేనే ఆ టైంలో మదర్ ప్రాణానికే ప్రమాదం. ఇంత సెన్సిటివ్ ఇష్యూస్ని ఎంత కేర్లెస్గా తీసుకుంటాం అనిపిస్తూ ఉంటుంది. బేబీకి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే పరిస్థితుల్లో అలాంటివన్నీ కూడా నేను కూడా నార్మల్ డెలివరీస్లోనే ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉందంటారా? సిజేరియన్ అయితే ఒక్కసారి ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, ఒకే ఒక రిస్క్ ఉంటుందేమో అనిపిస్తూ ఉంటుంది. వాట్ యూ సే అబౌట్ ఇట్ సార్? యాక్చువల్లీ సో బేసికల్గా నార్మల్ డెలివరీస్ని ప్రమోట్ చేయడం ఇంపార్టెంటే. బట్ నార్మల్ డెలివరీస్ మనము యూజువల్గా ఈ ఆక్సిజన్ అందక ప్రాబ్లం అవ్వడం చాలా వరకు అయితే ఎక్కువ నార్మల్ డెలివరీస్లోనే పెయిన్స్ కోసం వెయిట్ చేస్తారు, నార్మల్ డెలివరీ అవ్వడం కోసం వెయిట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది అనేది కంటిన్యూస్ మానిటరింగ్ ఉండాలి. చైల్డ్ స్పెషలిస్ట్ ఉండాలి, గైనకాలజిస్ట్ ఉండాలి, వాళ్ళ టీం అంతా కూడా చాలా అలర్ట్గా ఉండాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఒకటైతే సార్, యాజ్ ఏ జర్నలిస్ట్ నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉంటుంది. ఏదైనా ఒక పెయిన్ వచ్చినప్పుడు అది న్యూరోలాజికల్ ప్రాబ్లమా లేదంటే బోన్కి సంబంధించిన ప్రాబ్లమా అనేది జస్టిఫై చేసుకోవడం ఎలా? సో ఈ పెయిన్ అనేది మనం ఒక స్పెసిఫిక్ ఏరియాని బట్టి, పేషెంట్ ఎక్కడ చెప్తున్నాడు అనేది బట్టి, సో జాయింట్స్ దగ్గర స్పెసిఫిక్గా చెప్పగలిగితే సో అది మనము ఆర్థోపెడిక్ ప్రాబ్లం కానీ ఇట్లా చెప్పగలుగుతాం, రొమటాలజికల్ ప్రాబ్లం కానీ. బట్ ఒక జాయింట్స్లో కాకుండా మిగతా ఏరియాస్లో చెప్తే మనం ఎగ్జామినేషన్ ఒకటి, దానికి అసోసియేషన్ పేషెంట్ ఎక్కడ ఏమేమి చెప్తున్నాడు అనేది
చాలా ఇంపార్టెంట్. సో జాయింట్స్ అంటే స్పెసిఫిక్గా మనము అప్పుడు ఆర్థోపెడిషియన్ కానీ రుమటాలజిస్ట్ కానీ చెప్పొచ్చు. వాట్ అబౌట్ నెక్ పెయిన్, నడుము నొప్పి, ఈ రెండింటికి మీరు ఏం చెప్తారు? కొంత ఇది బోన్ అనుకుంటాం మనం, ఏదో బల్జ్ ఏందని చెప్పే అవకాశం ఉంది, డిస్క్ ప్రాబ్లం అని చెప్పే అవకాశం ఉంది, కానీ అది మళ్ళీ న్యూరోకి షిఫ్ట్ అవుతుంది తర్వాత అది. సో దీని గురించి ఒకసారి వివరంగా సార్ ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్ గా? సో నెక్ పెయిన్ ఫస్ట్ మనం మాట్లాడుకుంటే, నెక్ పెయిన్ చిన్న వయసులో పెద్ద వయసులో ఇప్పుడు రెండిట్లలో వస్తున్నాయి. అవును. సో నెక్ పెయిన్కి మెయిన్గా మనకి టిష్యూస్లో ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం రావచ్చండి. జాయింట్స్ ఉంటాయి, మజిల్స్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి. అవును. సో జాయింట్ పెయిన్ కానీ మజిల్ పెయిన్ కానీ ఉందనుకోండి, యూజువల్గా ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. పేషెంట్ ఎట్లా ఉంది, ఎట్లా వచ్చింది అనేది చూస్తాం. పొద్దున్న లేసి సడన్గా లేసిన నెక్ పెయిన్ పట్టేసింది, మోస్ట్ ఆఫ్ ద టైం అది మజిల్ పెయిన్ కానీ ఎక్కువ స్ట్రెయిన్ చేయడం వల్ల వచ్చిన పెయిన్ లాగా ఉంటుంది. బట్ నాకు లాంగ్ టైం నుంచి ఉందండి ఆ పెయిన్, నెక్ పెయిన్తో పాటు చేతుల్లో కూడా నొప్పి వచ్చేస్తుందండి అని చెప్పారనుకోండి, మోస్ట్ ఆఫ్ ద టైం నర్వ్ కంప్రెషన్ అయ్యి మెడ దగ్గర నర్వ్ ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంటాయి. నొప్పితో పాటు కొంతమంది తిమ్మిర్లు కూడా చెప్తారు, లేదంటే చేతిలో గ్రిప్ పవర్ తగ్గిందని కూడా చెప్తారు. సో ఇవి సిమ్టమ్స్ ఉన్నాయంటే నర్వ్ కంప్రెషన్ వరకు ఉండే ఛాన్స్ ఉన్నాయి. సో అదేవిధంగా నడుము దగ్గర కూడా ఓన్లీ నడుము నొప్పే, నేను బరువు పట్టుకొని లేపానండి పట్టేసుకుంది నొప్పి, సో మోస్ట్ లైక్లీ అక్కడ జస్ట్ మజిల్ పెయిన్ అయ్యి ఉండొచ్చు. సో మజిల్ రిలాక్సెంట్స్ వాడుకుంటే సరిపోతుంది. బట్ ఆ పెయిన్ చాలా ఎక్కువగా ఉండి నడుము నుంచి కాళ్ళలోకి వస్తుందండి, ఆ నొప్పితో పాటు కాళ్ళలో తిమ్మిర్లు ఉన్నాయి, లేదా కాళ్ళలో బలం తగ్గిపోయింది, ఇట్లా చెప్తే నర్వ్ కంప్రెషన్ ఉంది, సయాటికా పెయిన్ అట్లాంటిది ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో సిమ్టమ్స్ని బట్టి, సిమ్టమ్స్తో పాటు పెయిన్తో పాటు ఇంకా వేరే ఏమేమైనా అసోసియేషన్స్ ఉన్నాయి, నరానికి సంబంధించి ఏమేమో చెప్పగలుగుతున్నారు పేషెంట్ అనే దాన్ని బట్టి మనం నరాల ప్రాబ్లమా లేకపోతే ఇది జాయింట్ సంబంధించిన ప్రాబ్లమా అనేది చెప్పగలుగుతాం. కానీ సయాటికా సర్జరీ వరకు వెళ్ళాలి అని అంటే మధ్యలో ఇంకా ఎలాంటి రెమెడీస్ లేవంటారా సార్? సర్జరీ వరకు వెళ్తున్నామంటే అది ఏ స్థాయిలో ఉండాలి? సో బేసికల్గా చాలా వరకు 90% నడుము దగ్గర డిస్క్ ప్రాబ్లమ్స్, షియాటికా ప్రాబ్లమ్స్ టాబ్లెట్స్ తోటి అండ్ ఫిజియోథెరపీ తోటి మనము తగ్గించడానికి అవకాశం ఉందండి. కొంతమంది పేషెంట్స్కి ఏమవుతుందంటే ఆ పెయిన్ టాబ్లెట్స్తో తగ్గదు. రెండోది ఆ నొప్పి ఎలా ఉంటుందంటే వాళ్ళు భరించలేరు టాబ్లెట్స్తో. రెండోది కాళ్ళలో వీక్నెస్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంది, ఈ నరం ఒత్తుకపోవడం వల్ల కాళ్ళ నుంచి చెప్పులు జారిపోవడం కానీ, మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు కాళ్ళలో బలం తగ్గినట్టు కానీ అయి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటి 2 కారణాలు ఉన్నప్పుడు సియాటికా నొప్పి తో పాటు ఉన్నప్పుడు వాళ్ళకి నొప్పి తగ్గట్లేదు ట్యాబ్లెట్స్తో, లేదా వాళ్ళకి వీక్నెస్ ఉంది ఎగ్జామిన్ చేసినప్పుడు, ఈ 2 కారణాలు ఉన్నప్పుడు సర్జరీ అడ్వైస్ చేస్తాం. కానీ సయాటికాకి ఎస్పెషల్లీ పెయిన్ ఎంత ఎక్కువ ఉన్నా సరే దానికోసం చేయాల్సిన ఎక్సర్సైజ్, కొంచెం ఫిజియోథెరపీ, కాస్త రెస్ట్, ఈ మూడింటిని మెయింటైన్ చేసుకుంటే కనుక సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం పడకపోవచ్చేమో అనేది చాలా వరకు పేషెంట్స్ అనుకుంటున్న మాట. సో ఎంతవరకు ఉంటుంది సార్? సయాటికా ఉన్న వాళ్ళు జనరల్గా ఎక్సర్సైజ్ చేయడానికి భయపడతారు యాక్చువల్గా. సో మీరేం చెప్తారు అలాంటి వాళ్ళకి? సో డిస్క్ ప్రాబ్లం ఏదైతే షయాటికా ప్రాబ్లం ఉందో చాలా వరకు 90% కేసెస్లో మనం టాబ్లెట్స్ ఫిజియోథెరపీతో తగ్గించడానికి అవుతుంది. సో ఆ 10% పేషెంట్స్ ఎవరికైతే ఈ పెయిన్ టాబ్లెట్స్ తగ్గట్లేదో, లేదా వాళ్ళకి ఎగ్జామిన్ చేస్తే వీక్నెస్ ఉందో, కాళ్ళల్లో వీక్నెస్ ఉంది అంటే మాత్రం ఆపరేషన్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అది మళ్ళీ రికవర్ అవ్వదు. ఇంకా పెయిన్ అంటే మనం టాబ్లెట్స్ తగ్గించవచ్చు, కానీ వీక్నెస్ డెవలప్ అయింది కాల్లో, వాళ్ళు నడుస్తుంటే చెప్పులు జారిపోతున్నాయి, మనం ఎగ్జామిన్ చేస్తే వీక్నెస్ ఉంది కాల్లో అంటే మాత్రం ఆపరేషన్ చేసుకోవడం చాలా బెటర్. నాకు మైగ్రేన్ ఉంది సార్, 20 ఏళ్ల నుంచి ఉంది. యాక్చువల్లీ మైగ్రేన్ అసలు వచ్చినప్పుడు లోపల ఏం జరుగుతుంది, ఎందుకు ఒకటే పక్కన? ఆ టైంలో కొంచెం వామిటింగ్ సెన్సేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య ఇంతకుముందు వామిటింగ్స్ అయ్యేవి కాదు, ఇప్పుడు వామిటింగ్స్ అయిపోతున్నాయి. ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది మైగ్రేన్ వచ్చినప్పుడు? సో బేసికల్గా మైగ్రేన్ హెడేక్స్లో ఏంటంటే బ్రెయిన్కి ఒక యూజువల్గా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మాత్రమే చాలా వరకు వస్తాయి 90% కేసెస్లో. సో అలాంటప్పుడు ప్రాణాయామం మనకి చాలా బాగా పనిచేస్తుంది కదా దీనికి. యాక్చువల్గా ప్రాణాయామం అంటే రిలాక్సేషన్ థెరపీ. సో దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మనం చేయగలిగేది. సో అవి కాకుండా చాలా మనము మైగ్రేన్ హెడేక్స్ మనం చేసేవి ఏంటంటే లైఫ్ స్టైల్ బేసికల్గా. సో స్లీప్ ప్రాపర్గా ఉంచుకోవడము, టైమ్లీ ఫుడ్ ఇంటేక్, ఓకే, అండ్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ యోగా కానీ వీటిలలో మీరు చేయగలిగితే చాలా వరకు హెడేక్స్ అనేవి, మైగ్రేన్ హెడేక్స్ తగ్గుతాయి. స్టార్టింగ్ ఎలా ఉండదంటే టైం ప్రకారం తినకపోతే వచ్చేసేది, హెవీగా వచ్చేది. వచ్చి ట్యాబ్లెట్ ఎందుకులే వేయడం అని ఆగితే అది 3 రోజులు 4 రోజులకి ప్రొలాంగ్ అయ్యేది.
తర్వాత ఇప్పుడు చాలా వరకు తగ్గినా వస్తే మాత్రం మామూలుగా ఉండదు సార్. సో దీన్ని నేను సీరియస్గా తీసుకోవాలా, లేకపోతే ఐ కెన్ టేక్ ఇట్ ఇన్ లెటర్ వే అంటారా? లేదండి. సో హెడేక్స్ 3-4 డేస్ వస్తున్నాయి అంటే వీక్లో చాలా సివియర్గా వస్తున్నట్టే. రైట్. సో మనకి మంత్లీ 4 టైమ్స్ అంతకంటే ఎక్కువ సార్లు హెడేక్ వస్తుంది అంటే ప్రివెంటివ్ థెరపీ వాడడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రిపీటెడ్గా మీరు పెయిన్ కిల్లర్స్ వాడినా లేకపోతే అలాగే వదిలేసినా ఎగ్జాక్ట్లీ డైలీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. దాని తర్వాత బ్రెయిన్ లో మార్పులు వస్తాయి, సెంట్రల్ సెన్సిటైజేషన్ అంటాం దీన్ని. సో దీనివల్ల ఏమవుతుందంటే డైలీ హెడేక్స్ రావడం, దాని తర్వాత పెయిన్ కిల్లర్స్ కూడా అంతగా హెల్ప్ అవ్వదు. సపోజ్ అవుట్డోర్ షూట్స్ అనుకోండి, మేము కార్లో వెళ్ళినా ఫ్లైట్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా జర్నీ స్టార్ట్ అయిందంటే స్టార్ట్ అయిపోతుంది తలనొప్పి. ఇది ఎందువల్ల అంటారు? సో అది ఒక ట్రిగర్. సో మైగ్రేన్ హెడేక్స్కి ఏదో ఒక ట్రిగర్ ఉంటుందండి. రైట్. సో కొంతమందికి ట్రావెలింగ్, కొంతమందికి లైట్స్, కొంతమందికి లౌడ్ సౌండ్స్ లేదా స్మెల్స్. ఎగ్జాక్ట్లీ. కొన్ని స్మెల్ అయితే అసలు భరించలేము నిజంగా. అండ్ కొంతమంది ఎండ తగిలినప్పుడు వచ్చేస్తుంది. అన్ని సెన్సిటివిటీస్ నాకే ఉన్నట్టున్నాయి సార్, మీరు చెప్పినవన్నీ నాకే ఇవన్నీ కామన్ మేడం ఇవన్నీ. సో మైగ్రేన్ హెడేక్స్ లో ఇవన్నీ ట్రిగర్స్ వస్తాయి. వీటికి ఎక్స్పోజ్ అయినప్పుడే చాలా మందికి వస్తాయి. సో కుదిరినంతకి ట్రిగర్స్ ని మీరు ఏదైతే ఐడెంటిఫై చేయగలిగితే వాటిని అవాయిడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ట్రావెలింగ్ చేస్తున్నారంటే కుదిరినంత వరకు మెట్రోస్ కానీ ట్రైన్స్ ఫ్లైట్స్ యూజ్ చేసుకోవాలి. సో ఎండలోకి వెళ్తున్నామంటే షేడ్స్ పెట్టుకోవడం లేదా అంబ్రెల్లా క్యారీ చేసుకోవాలి. సో స్లీప్, కొంతమందికి స్లీప్ తక్కువగా ఉంటే వచ్చేస్తుంది, ఫుడ్ టైం తినకపోయినా వచ్చేస్తుంది. సో ఇవి మీరు ఐడెంటిఫై చేయగలిగి వాటిని ప్రాపర్గా చేసుకోగలిగితే మీకు చాలా వరకు ట్రిగర్స్ హెడేక్స్ తగ్గిపోతాయి. కొంతమందికి ఇవన్నీ బెటర్ చేసినా కూడా వాళ్ళకి 4 టైమ్స్ అంతకంటే ఎక్కువ వస్తున్నాయంటే డెఫినెట్గా మెడికేషన్స్ వాడాలి. మెడికేషన్స్ వాడకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే డైలీ హెడేక్స్ అయిపోతాయి. అండ్ డైలీ హెడేక్స్ని కంట్రోల్ చేయడం కష్టం అవుతుంది ఈ మెడికేషన్స్తో. అండ్ పెయిన్ కిల్లర్ యూజేజ్ ఎక్కువ అవుతాయి, దానివల్ల మళ్ళీ బాడీలో సైడ్ ఎఫెక్ట్స్, కిడ్నీస్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. కానీ మహిళల్లో, విమెన్లో ఎస్పెషల్లీ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఎలాంటి వచ్చే అవకాశం ఉన్నాయి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో? విమెన్లో బేసికల్గా మనం 4 డిసీజెస్ ఎక్కువగా చూస్తామండి. రైట్. ఒకటి మైగ్రేన్ హెడేక్స్. రైట్. సో రెండోది సివిటీస్ అంటాం, సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్. సో అంటే ఏమవుతుంది సార్? సో మనకి హార్ట్ నుంచి బ్రెయిన్ కి బ్లడ్ వెజల్స్ వెళ్తాయి కదండి, వీటిని ఆర్టరీస్ అంటాం. అంటే ఇవి ఆక్సిజన్ తీసుకుని వెళ్తాయి. వన్స్ బ్రెయిన్ యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ ఫిల్డ్ బ్లడ్ ని మళ్ళీ హార్ట్కి పంపించేయాలి. వీటిని వెయిన్స్ అంటాం. సో ఈ వెయిన్స్ లో బ్లాకేజెస్ వస్తే ఈ సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్ అంటాం. సో వీటిలో ఎవరికి జరుగుతుంది అంటే ఎక్కువగా మేము ఆడవాళ్ళలో చూస్తాం. ఎప్పుడు వాళ్ళకి బ్లడ్ తక్కువగా ఉన్నప్పుడు, ఈ వాళ్ళ ఫుడ్ ప్రాపర్ తినలేక, లేదనుకుంటే మెన్సెస్లో ఎక్కువ ఫ్లో అవ్వడం వల్ల. రెండోది డెలివరీ తర్వాత లేదా డెలివరీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వీళ్ళకి ఏమవుతుంది అంటే హార్మోనల్ చేంజెస్ వస్తాయి బాగా. హార్మోనల్ చేంజెస్ వచ్చి వాళ్ళకి బ్లడ్లో ఈ క్లాటింగ్ టెండెన్సీ పెరుగుతుంది. అండ్ ఈ పోస్ట్ డెలివరీ తర్వాత ఏమవుతుందంటే చాలామంది వాటర్ ప్రాపర్గా తీసుకోరు. మిల్క్ బాగా వస్తుందని చాలామంది ఈ ఊర్లలో ఇంకా అది ప్రివలెంట్ ఉంది. బేబీ మిల్క్ బాగా వస్తుందని చెప్పి డీహైడ్రేట్ చేస్తారు మదర్. బాగా తాగించారు. పోస్ట్ డెలివరీ వీళ్ళు ఇట్లా చేయడం వల్ల బ్లడ్ లాస్ అవుతుంది ఫస్ట్ థింగ్ డెలివరీ తర్వాత. బ్లడ్ లాస్, దాని తర్వాత హార్మోనల్ చేంజెస్, దానిపైన అడిషనల్ గా ఈ డీహైడ్రేషన్ వల్ల సో వీళ్ళకి బ్రెయిన్ లో ఆ బ్లడ్ వెజల్స్ క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూజువల్ గా ఈ రెండోది సివిటీ, తర్వాత మూడోది ఐఏహెచ్ అంటాము, ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్. సో ఇది కూడా ఎక్కువగా మేము ఆడవాళ్ళు ఎక్కువ కామన్గా చూస్తాం. మిడ్ 30s to 40 years ఏజ్, కొంచెం ఒబేస్గా ఉన్న లేడీస్లలో, మెల్సలు ప్రాపర్గా రాకుండా ఉన్న వాళ్ళలో ఇవి వస్తాయి. దీనిలో ఏమవుతుందంటే హెడేక్స్ వస్తాయి బ్రెయిన్ బేసికల్గా. హెడేక్స్ రావడము, దాంతోపాటు కన్ను విజన్ తగ్గిపోవడము, రెండు కనిపించడం కానీ ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇదేందుకు ఇంపార్టెంట్ అంటే వీళ్ళకి ఆ ట్యాబ్లెట్స్తో ఈ హెడేక్ తగ్గిపోతుంది. మేము బ్రెయిన్లో ప్రెషర్ చెక్ చేసి మెడిసిన్స్ ఇస్తాము. సో దీనివల్ల బాగా తగ్గిపోతుంది. లేదనుకుంటే కళ్ళు డ్యామేజ్ అయిపోతాయి వీళ్ళకి. సో ఐఏహెచ్ అనేది ఒకటి. నెక్స్ట్ 4th థింగ్ డీమైలినేటింగ్ డిజీజెస్ అంటాం. అంటే మల్టిపుల్ స్క్లెరోసిస్ అనే వర్డ్ విని ఉంటారు. సో మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ న్యూరోమైలైటిస్ అంటాము, లేకపోతే మాగ్ డిజీజెస్ అని, ఇవన్నీ డీమైలినేటింగ్ డిజీజెస్ కింద చెప్తాము. దీనిలో ఏమవుతుందంటే ఆటో ఇమ్యూనిటీ అంటాము. అంటే నర్వ్స్ ఏదైతే మైలిన్ షీత్ ఉంటుంది మనకి, నర్వ్స్లో మైలిన్ షీత్ అనేది వైర్స్ పైన షీత్ లాంటిది, మన కరెంట్ వైర్స్ ఉంటాయి కదా, దానిపైన షీత్ లాంటిది అన్నమాట మైలిన్. ఇదేమవుతుందంటే నర్వ్స్లో ఉన్న ఎలక్ట్రికల్ యాక్టివిటీని బయటికి పోకుండా కాపాడుతూ ఉంటుంది. ఈ షీత్ డ్యామేజ్ అవుతుంది.
ఓ సో మనకి బ్రెయిన్లో కానీ స్పైనల్ కార్డ్లో కానీ నర్వ్స్ చేతుల్లో కానీ ఇవన్నీ మైలిన్ తోటి నర్వ్స్ కప్పబడి ఉంటాయి. ఇవి డ్యామేజ్ అవన్నీ అవుతాయి. మళ్ళీ మనం రిఫార్మ్ చేయగలమా సార్? ఈ ఆటో ఇమ్యూనిటీని వాటిలో ట్రీట్మెంట్ ఉంటుంది. సో వాటిలో స్టీరాయిడ్స్, ఇమ్యూన్ మాడ్యులేటర్స్ ఉంటాయి. సో వాటితోటి మనము ఈ ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో ఈ 4 వ్యాధులు ఎక్కువగా ఆడవాళ్ళలో చూస్తాం: మైగ్రేన్ హెడేక్స్, సెరెబ్రల్ వీనస్ థ్రాంబోసిస్, ఐఏహెచ్ అండ్ డీమైలినేటింగ్ డిసీజెస్. లాస్ట్ టైము నేను ఒక న్యూరో డాక్టర్ది ఇలానే ఇంటర్వ్యూ చేస్తే నాకు కింద కొన్ని కమెంట్స్ పెట్టినవి కన్ను అడుగుతున్నానండి. పదాలు మర్చిపోవడం, మాట్లాడాలి అనుకున్న వర్డ్ బ్రెయిన్లో ఉంటుంది కానీ నోట్లోంచి రాకపోవడం, ఆ వర్డ్ కోసం వెతుక్కుంటూ ఉండడం అనేది ప్రాబ్లంగా మనం చూడొచ్చా? అదొకటి అడిగారు. దీని గురించి మీరేం చెప్తారు? సో ఇది మీరు చెప్తున్న దాన్ని వర్డ్ ఫైండింగ్ డిఫికల్టీ అంటామండి. మనం ఏదో చెప్దాం అనుకుంటున్నాం, వర్డ్ గుర్తురాదు, లేదా పేరు గుర్తు తెచ్చుకుందాం ట్రై చేస్తాం, రాదు. ఇది వర్డ్ ఫైండింగ్ డిఫికల్టీ అంటాం. సో ఇది చాలా వరకు కొంత నార్మల్గా ఉంటుందండి. చిన్న వయసులలో మనం అయితే నార్మల్ కింద చూస్తాం, జస్ట్ వర్డ్ రావట్లేదు, గుర్తు రావట్లేదని. ఇది కాకుండా వేరేమైనా అడిషనల్గా థింగ్స్ లైక్ వేస్ మర్చిపోవడం కానీ, క్యాలిక్యులేషన్ డిఫికల్టీస్ కానీ, ఇంకా వేరుగా ఇంకా ఉండడం, అది పెద్ద వయసులలో వస్తుంది అనుకుంటే కొంచెం మనము మెమరీకి సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లైక్ డిమెన్షియా, బ్రెయిన్ పనితీరులో తేడా. యాక్చువల్లీ ఎలా గుర్తిస్తాం? ఇప్పుడు వీళ్ళకి డిమెన్షియా రాబోతుంది అని ఎలా గుర్తించగలుగుతాం? యూజువల్గా మనకి డిమెన్షియాస్లో రకాలు ఉన్నాయండి. సో వాటిలో ఆల్జీమర్స్ డిజీజ్ అని ఒకటి, ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియాస్ అని ఒకటి ఉంటాయి. సో మనకి బ్రెయిన్లో టెంపోరల్ లోబ్ అనేది ఒకటి ఏరియా ఉంటుంది. సో దాని పని ఏంటంటే మెమరీ. పైన పెరేటల్ ఏరియా అని ఉంటుంది, దాని పని క్యాలిక్యులేషన్స్, మన మనం వెళ్తున్న ప్లేసెస్ ఎక్కడ ఉంది గుర్తు పెట్టుకోవడం. సో ఈ ఆల్జీమర్స్ డిజీజ్ అనేది ఈ టెంపోరల్ పెరేటల్ ఏరియాస్ని ఫస్ట్ ఎఫెక్ట్ చేస్తుంది. సో వాళ్ళకి ఏమవుతాయంటే వస్తువులు ఒక దగ్గర పెట్టి మర్చిపోతారు, మళ్ళీ వేరే దగ్గర వెతుకుతారు. నా స్పెక్స్ ఎక్కడో పెట్టి నేను వెతికినట్టు, నేను అసలు మామూలుగా టైం మీరు నమ్మరు, నా స్పెక్స్ ఎక్కడో పెట్టా, ఆ బెడ్షీట్ బ్లాక్గా ఉంది, నాకు స్పెక్స్ బ్లాక్గా ఉన్నాయి, బ్లాక్లో బ్లాక్ కలిసిపోయింది, 5 నిమిషాలైంది, 10 నిమిషాలు స్పెక్స్ కనిపించాయి. అలా కాదని కూర్చున్నప్పుడు దాని మీదే కూర్చున్నాయండి. మీరు చెప్తున్నది వేరు మేడం. బేసికల్గా ఇది మనం పెద్ద వయసులో వాళ్ళు, అది ఇదేంటంటే అటెన్షన్ డెఫిసిట్ అంటాం దీన్ని. సో ఇప్పుడు మీరు మల్టిపుల్ థింగ్స్ చేయాల్సి ఉన్నారు కాబట్టి ఒక దగ్గర పెట్టి మర్చిపోతారు. అది చాలా మంది జరుగుతుంది. కానీ పెద్ద వయసులో ముందు బాగున్నారు, ఈ వయసులో కొత్తగా స్టార్ట్ అవుతున్నాయి. చిన్న వయసులో చాలా వరకు ఇవి చూస్తాం, మనం ఒక దగ్గర పెడతాము, మర్చిపోతాము. ఎందుకంటే మన బ్రెయిన్ రిజిస్టర్ చేసుకోదు అవన్నీ, ప్రతి చిన్న వాటిని రిజిస్టర్ చేయదు. వీళ్ళలో పెద్ద వయసులో ఈ ఆల్జీమర్స్ డిజీజ్లో ప్రాబ్లం ఏంటంటే ఈ జస్ట్ వస్తువులే కాదు, వాళ్ళు ఏంటంటే మీరు ఒక విషయం చెప్తారు, మర్చిపోతారు, వాళ్ళు మళ్ళీ అడుగుతారు, సేమ్ క్వశ్చన్ రిపీట్ మళ్ళీ అడుగుతారు. సో ఇది అడిగిందే అడగడము, లేకపోతే మీరు అక్కడికి బయటకు వెళ్తారు, మళ్ళీ వాళ్ళు రోజు వెళ్ళే ప్లేసే వెళ్తారు, మళ్ళీ వచ్చేటప్పుడు ఆ ప్లేస్ మర్చిపోతారు, వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి కూడా మర్చిపోతారు. దీని పెరేటల్ ఏరియాస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల వస్తుంది. సో క్యాలిక్యులేషన్స్, మనీ ఇస్తారు మర్చిపోతారు, లేదా తీసుకుంటారు క్యాలిక్యులేట్ చేయడం మర్చిపోతారు. సో మనీ రోజు బిజినెస్ ట్రాన్సాక్షన్స్ చేయడం ఆగిపోతుంది వీళ్ళకి. సో ఇవి ఆల్జీమర్స్ డిజీజ్ ఇనిషియల్ సిమ్టమ్స్. దాని తర్వాత పేర్లు, మనుషుల పేర్లు, ఫేసెస్ మర్చిపోవడం కూడా జరుగుతుంది. రెండోది ఈ ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా అనేది ఇంకో రకం ఉంటుంది. దీనిలో ఫ్రాంటల్ లోబ్ అంటాం. ఇది బేసికల్గా మన జడ్జిమెంట్ని కానీ మన బిహేవియర్ని కానీ కంట్రోల్ చేస్తుంది అన్నట్టు. సో ఇది ఎఫెక్ట్ అవుతే ఏమవుతుందంటే పేషెంట్ బిహేవియర్లో చేంజ్ వస్తుంది. ముందు బాగా అందరితో కలబోతగా ఉన్న పేషెంట్ ఇప్పుడు సడన్గా తను ఒకటే రూమ్లో ఉండడం, ఎవరితో కలవకపోవడం జరుగుతుంది. లేదా ముందు అందరితో కలవని వ్యక్తి సడన్గా అందరిని ఎక్కువ కలవడము, ఎక్కువ స్పెండ్ చేయడము, ఇట్లాంటివి చేస్తుంటాడు. రెండోది అగ్రెసివ్ బిహేవియర్ ఇట్లాగా చేయడము, లేదంటే ఎక్కడ పడితే అక్కడ యూరినేషన్ చేయడము, ఇట్లాంటి జడ్జిమెంట్ పోతుంది, సోషల్ జడ్జిమెంట్. సో ఇది ఫ్రాంటో టెంపోరల్ డిమెన్షియా అంటాం. సో ఇవి ఏ ఏరియా ఎఫెక్ట్ అయిందనే దాన్ని బట్టి మనము సిమ్టమ్స్ వస్తాయి. ఎస్పెషలీ ఆల్కహాల్ తాగినప్పుడు బ్రెయిన్లో ఎలాంటి ఫంక్షన్ జరుగుతూ ఉంటుందంటే ఏం చెప్తారు సార్? బేసికల్గా ఆల్కహాల్ అనేది ఒక టాక్సిన్ అండి. సో దానికి ఏ న్యూట్రిషనల్ వాల్యూ లేదు. ఓకే, సో అది వెళ్ళి మెయిన్గా తను చేసేది ఏంటంటే మనకి ఈ సెరిబెల్లము, నెక్స్ట్ రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అంటాం, అంటే మనం అలర్ట్గా ఉండే ఏరియా, నెక్స్ట్ ఫ్రాంటల్లో మనం ఏదైతే జడ్జిమెంట్ ఉంటుందో ఈ ఏరియాస్ని ఎఫెక్ట్ చేస్తుంది, పోయి వాటిని డిప్రెస్ చేస్తుంది, పనిచేయవు సరిగా. సో మనం ఆ టైంలో ఆ పేషెంట్ ఏం మాట్లాడతాడో ఏందో అనేది తెలియదు, జడ్జిమెంట్ పోయిద్ది. ఈ చిన్న మెదడు సెరిబెల్లం అంటాం, దాన్ని ఎఫెక్ట్ చేయడం వల్ల నడిచేటప్పుడు ప్రాపర్గా నడవక సైడ్కి తూలిపోవడం, నెక్స్ట్ అది తాగిన తర్వాత బాగా మత్తుగా నిద్రపోవడము, ఇవన్నీ బ్రెయిన్ డిప్రెసింగ్ యాక్టివిటీస్ అవన్నీ.
సో ఆల్కహాల్ అనేది బ్రెయిన్ డిప్రెసర్. ఓకే, అదొక టాక్సిన్. సో ముందు చెప్పేవాళ్ళు ఏదో ఒక రోజుకో పెగ్ అట్లా అని, బట్ ఇప్పుడైతే రీసెంట్ వచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆల్కహాల్ అనేది మ్యాండేటరీ, ఎవ్రీ వన్ షుడ్ స్టాప్, ఈక్వల్ టు స్మోకింగ్ అన్నట్టు. స్మోకింగ్ ముందు ఎంత డేంజరస్ అనుకుంటున్నామో ఇప్పుడు ఆల్కహాల్ కూడా అంతే డేంజరస్ కింద కన్సిడర్ చేస్తున్నాం. ఎలాంటి మతిమరుపుల్ని మనం సీరియస్గా తీసుకోవాలి? ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు అవి ఇన్ జనరలీ మల్టిపుల్ వర్క్స్ చేయడం, హెక్టిక్ లైఫ్ స్టైల్, ఇదంతా మనం ఇది అనుకుంటే ఎలాంటి మతిమరుపు సిచ్యువేషన్స్ని సీరియస్గా తీసుకోవాలి? ఒకటి అండి, మనము పెద్ద వయసులలో వచ్చినాయి అనుకోండి, సో దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిందే. నెక్స్ట్ ఫ్యామిలీలో వాళ్ళకి మిగతా వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ కానీ ఎఫెక్ట్ అయినారు, సో వీళ్ళకి కూడా కొంచెము మతిమరుపు వచ్చింది. ప్లస్ వాళ్ళు డే టు డే యాక్టివిటీస్ కూడా చేసుకోలేకపోతున్నారు, దానివల్ల బట్టలు వేసుకోవడము కూడా ఇబ్బంది అవుతుంది, లేదు వాళ్ళు ఫేస్ వాషింగ్ కానీ. అవును, మింగడం మర్చిపోవడం ఏంటి సార్? నేను కొత్తగా మొన్న అడిగారు నన్ను, మా అమ్మగారు మింగడం మర్చిపోయారండి, కాఫీ సిప్ చేశారు, మింగడం ఎలాగో మర్చిపోయారండి అని అడిగితే, ఓ మై గాడ్, అది నేను అడగాలి డాక్టర్ని అనుకున్నాను. అది దాన్ని ఏమంటారు యాక్చువల్లీ? మింగడం మర్చిపోవడం కాదండి, వాళ్ళు బేసికల్గా నోట్లో పెట్టుకొని అట్లాగే ఉంటారు, ఓకే, జస్ట్ స్వాలో చేయరు. మేబీ కొంచెం టైం స్లో అయిపోతుంది అన్నట్టు బాడీ. బేసికలీ ఈ ఆల్జిమస్ డిజీజ్ కానీ ఏ డిమెన్షియస్ అయినా స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది. ఫస్ట్ ఈ ఏరియాలో స్టార్ట్ అవ్వచ్చు, తర్వాత అన్ని ఏరియాస్ను ఎఫెక్ట్ చేస్తూ ఒకానొక స్టేజ్లో వాళ్ళు బెడ్ పైనే ఉండిపోతారు. ఫుడ్ మింగడం కానీ, డ్రెస్ చేసుకోవడం కానీ ఏదో సంబంధం ఉండదు ఇంక వాళ్ళు. సో బ్రెయిన్ డీజనరేట్ అవుతున్నప్పుడు అంతా, సో ఇనీషియల్గా కొంచెం మెమరీతోనో లేకపోతే బిహేవియర్తో స్టార్ట్ అయినది, తర్వాత వాళ్ళు డే టు డే మొత్తం బాడీ మొత్తం డిపెండ్ అయిపోవడము. లాస్ట్కి మనం ఫుడ్ ఇచ్చినా వాళ్ళు అలాగే పెట్టుకుని ఉంటారు. అన్నము కర్రీ ఉందనుకోండి, ఉట్టి రైట్ రైస్ తినడము, కర్రీస్ కూడా కలుపుకోకపోవడం. అంటే వాళ్ళకి వాళ్ళ డే టు డే వాళ్ళు ఏమేమి చేయాలనుకుంటున్నారో బ్రెయిన్ నుంచి అంతా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటుంది. సో ఫుడ్ నోట్లో పెట్టుకొని ఉండకపోవడం అంటే జస్ట్ అది పార్ట్ ఆఫ్ డిజీజ్, అంటే వాళ్ళు స్లో అయిపోయినట్టు అంతే. కానీ ఇప్పుడు ఇందాక మనం అనుకున్నట్టు బ్రెయిన్ ఎంఆర్ఐ కానీ స్కాన్ కానీ తీసినప్పుడు ఈ డిమెన్షియాని కానీ ఈ మతిమరుపుని కానీ మనం గుర్తించే అవకాశం ఉంటుందా సార్? కొంచెము ఈ ఫ్రాంటల్ డిమెన్షియాస్ కానీ టెంపోరల్ డిమెన్షియాస్ ఏదైతే ఆల్జిమస్ డిజీజ్ అనుకున్నామో, ఒక్క స్టేజ్ వచ్చిన తర్వాత వాటి సైజు తగ్గిపోతుందండి. సో ఆ సైజు తగ్గితే మనం ఇది డిజీజ్ పేషెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇది దానికి సంబంధించి ఎంఆర్ఐ స్కాన్ చేసాము, ఎంఆర్ఐలో ఇది ఉంది, సో ఇది కరెక్టే డయాగ్నోసిస్ అని చెప్పగలుగుతాం. కానీ ముందే రాకముందే స్కాన్లో చూసి మనము ముందే చెప్పడానికి అయితే అవ్వదు. చాలా పనితీరు తగ్గిపోయిన తర్వాత అది సన్నబడిపోతుంది, టెంపోరల్ ష్రింక్ అయిపోతుంది. బ్రెయిన్ మనది అంతా చిన్న వయసు నుంచి తర్వాత పెద్ద వయసు వరకు వచ్చేసరికి చిన్నగా అయిపోతుంది. కానీ ఈ ఏరియాస్లో ఇప్పుడు ఆల్జిమస్ డిజీజ్ ఉంది అనుకోండి, టెంపోరల్ లోబ్స్ బాగా సన్నగా అయిపోతాయి. సో ఒక స్పెసిఫిక్ పార్ట్ మనకి అందులో స్కాన్లో కనిపిస్తుంది. అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి, ఓకే మనం చెప్తున్న డయాగ్నోసిస్ దీనికి అని చెప్పడానికి హెల్ప్ అవుతుంది. అంతేగాని ముందే మనము ప్రెడిక్ట్ చేయలేమన్నట్టు. యాక్చువల్లీ ప్రీవియస్ న్యూరోలాజికల్ ప్రాబ్లమ్స్ గురించి చేసిన ఇంటర్వ్యూస్లో వ్యూవర్స్ చాలామంది అడిగిన ప్రశ్నల్ని ఈరోజు నేను తీసుకున్నాను. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత న్యూరోకి సంబంధించిన మీకేమన్నా అనుమానాలు, సలహాలు లేదంటే డాక్టర్ సంప్రదింపులు కావాలంటే కింద నా కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. సార్, ఈ సందర్భంగా న్యూరోలాజికల్ ప్రాబ్లమ్ని అట్లీస్ట్ కొంతవరకు ప్రివెంట్ చేసుకోవాలి అని అంటే ప్రేక్షకులందరికీ మీరు చెప్పే కొన్ని జాగ్రత్తలు ఏం చెప్తారు? సో మనకి బేసికల్గా హెల్దీ బ్రెయిన్ లేదా హెల్దీ బాడీ ఉండడానికి మనము కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉన్నాయండి. మొదట ఎక్సర్సైజ్ ఫస్ట్ థింగ్. సో ప్రతి మనిషి ఎవ్రీ వీక్ 150 minutes మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ యోగా కానీ ఏదైనా 150 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ ఈజ్ కంపల్సరీ. సరేనా? నెక్స్ట్ స్లీప్, 7 to 9 hours ఆఫ్ స్లీప్. ఇది ఏం చేస్తుందంటే బాడీని మొత్తాన్ని రీసెట్ చేస్తుంది. నైట్ టైంలో మనకి లింఫాటిక్ సిస్టమ్ అని ఉంటుంది బ్రెయిన్లో. సో దానిలో చెడు పదార్థాలు కానీ త్రూ మెమరీ ఫార్మేషన్స్ కానీ మొత్తం రిపేర్కి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ హెల్దీ డైట్. సో హెల్దీ డైట్లో మనం ఏమేమి ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే, మొదట ఫ్రూట్స్ అండ్ ఫ్రెష్ వెజిటబుల్స్. నెక్స్ట్ థింగ్ ఫిష్ లాంటిది కానీ, చికెన్ కానీ, పన్నీర్, సోయా వెజిటేరియన్స్కి అయితే కానీ ఇవి ప్రోటీన్ సోర్సెస్ కింద కన్సిడర్ చేస్తాము. ప్లస్ వీటిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిష్ కానీ లేదా చియా సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ ఇంక్లూడ్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఇవి బ్రెయిన్ హెల్త్కి ఇంపార్టెంట్. ఇది కాకుండా స్మోకింగ్ డ్రింక్స్ టోటల్గా అవాయిడ్ చేసుకోవడము. నెక్స్ట్ ఈ థమ్స్అప్ కానీ కోకోకోలా లాంటి బివరేజెస్ని మొత్తం అవాయిడ్ చేసుకోవడము. ప్లస్ జంక్ ఫుడ్ ఏదైతే ఉంటుందో వాటిలో సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా నిండుకొని ఉంటాయి, లేదా ఫ్రై ఫుడ్స్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే రక్తనాళాలు క్లాగ్ అవ్వకుండా ఉంటాయి. ఇవి 3 కాకుండా మనము
నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే బ్రెయిన్కి మైండ్ని స్ట్రెంగ్త్ చేసుకోవడానికి పజిల్స్ లాంటివి చేసుకోవడము, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడం కానీ లాంటివి చేసుకోవడము, లేదా చెస్ లాంటివి, ఇవి బ్రెయిన్కి మేత లాంటివి అన్నట్టు. నెక్స్ట్ ఇది కాకుండా స్ట్రెస్ని తగ్గించుకోవడానికి సోషలైజ్ చేసుకోవడము, ఫ్రెండ్స్తో ఫ్యామిలీతోటి గ్యాదరింగ్ అవ్వడము, నెక్స్ట్ నేచర్లో వాక్ చేయడం కానీ ఇట్లాంటివి చేసుకుంటే, యోగా ఇట్లాంటివి చేసుకుంటే స్ట్రెస్ తగ్గుతుంది. ఇదన్నీ కాకుండా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ డూమ్ స్క్రోలింగ్ అంటాం, కంటిన్యూస్గా ఫోన్ యూజ్ చేయడం కానీ ఇవి చేయడం, రీల్స్ చూడడం వల్ల అటెన్షన్ స్పాన్స్ తగ్గిపోతున్నాయి, ఇరిటబిలిటీ పెరుగుతున్నాయి. సో ఇది కట్ డౌన్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి చేయగలిగితే మనము చాలా వరకు హెల్తీ బ్రెయిన్ అండ్ హెల్తీ బాడీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్, సచ్ ఏ వండర్ఫుల్ కాన్వర్జేషన్ విత్ యూ టుడే. అలాగే ప్రేక్షకులు కింద కమెంట్ సెక్షన్లో వాళ్ళ డౌట్స్ అని అడిగితే మాత్రం నెక్స్ట్ ఎపిసోడ్లో తప్పకుండా వాళ్ళకి క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.